తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను క్యారెట్తో ఇలా చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఏం చేస్తున్నారో గమనించండి. నేనైతే క్యారెట్ కర్రీ చేయబోతున్నాను. క్యారెట్లను అయితే ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు కడిగి మంచి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఈ విధంగానైతే ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల మనకు కర్రీ అయితే తొందరగా అయిపోతుంది. ఈ విధంగా మెత్తగా అయితే ఉడికించుకోవాలి. వాటర్ తీసేయకూడదు, ఎందుకంటే విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి వాటర్ని ఇలానే ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనము కర్రీ అయితే వేసేసుకుందాము. కర్రీకి ఫస్ట్ అయితే ఇది మంచిగా ఇప్పుడు 6 కుళ్ళ ఆయిల్ అయితే పోసుకున్నాను. ఎందుకోసం అంటే మనకి ఫ్రై కావాలి కదా, అందుకోసం అయితే ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనము పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము. ఉల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత అల్లం వేసుకున్నాము. అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకుందాము. తర్వాత ఇందులో పసుపు వేసుకుందాము. పసుపు వేసుకోవాలి. తర్వాత ఈ క్యారెట్ ఉంది కదా, క్యారెట్ వేసుకున్నాము. మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకున్నాము. మూత పెట్టుకోవాలి. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అన్నీ ఇంకిపోవాలి మంచిగా. ఆ విధంగానైతే ఇంకిపోవాలి. మనం దీన్ని ఇందులో సాల్ట్ వేసుకున్నాము. తగినంత సాల్ట్, వేసుకున్నాం కదా, ఇందులో కారం కూడా వేసేసుకున్నాం. ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా కాబట్టి కారము, వేసుకొని మంచిగా కలుపుకున్నాం. ఇది దగ్గర పడాలి. కొంచెం టమాటాలు కూడా వేసేసుకున్నాము. మూత పెట్టేసుకుందాం. చూస్తారు కదా మంచిగా దగ్గర పడింది. ఇందులోనైతే టమాటాలు వేసుకున్నాం. మనం టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకుని 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకున్నాం మంచిగా ఉడికేదాకా. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ 1 స్పూను, చిటికెడు గరం మసాలా వేసుకొని కలుపుకున్నాం. ఇది కొంచెం ఉడకనివ్వాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇంకేం ఆలస్యం. మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో క్యారెట్ కర్రీ. మీకు ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వావ్, చూస్తేనే నోరైపోతుంది.